మేడం, ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఇక్కడ ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉంచారు అని చాలా మంది కూడా అతనికి సవాల్ చేస్తున్నారు. కాపులకి ద్రోహం చేసిన మొట్టమొదటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి అంటున్నారు. ఇది నేనన్న మాట కాదు, ఇక్కడ నేను సర్వే చేస్తుంటే ప్రజల్లో నుంచి వచ్చిన మాట. సో దాని గురించి ఆయన కాపు ద్రోహి, కాపులకి న్యాయం చేయలేదు అనడానికి ఆయన కాపుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఆ పోరాటాన్ని ఏమన్నా ఎప్పుడన్నా రిసీవ్ చేసుకోలేదు కదా. ఇంతకీ కాపులకి ద్రోహం చేసింది ముద్రగడ పద్మనాభం గారు కాదు. ఈ అనే నాయకులు, ఈ అనే ఎవరైతే ఆయన మీద అంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు కాపు ద్రోహి. కాపులకి కుక్క బిస్కెట్లు వేసినట్టుగా ఏదో బిస్కెట్లు వేసి 1000 కోట్లు 5000 కోట్లు అని అప్పుడు బీసీలో చేర్చకుండా 5000 కోట్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎన్ని వేల కోట్లు కాపులకి న్యాయం జరిగింది? మరి కాపులు ఇంకా కూడా ఉద్యోగాలు లేక, సరైన ఉపాధి లేక ఎన్ని కుటుంబాలు కాపులు మరి అట్టడుగు స్థానంలో ఉన్నారు. మరి వాళ్ళకి బీసీల్లో కలపమని ఎందుకు అడుగుతున్నారు? వారికి ఏంటని రిజర్వేషన్లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని కదా. అగ్రకులం అని చెప్పి ముద్ర వేస్తారు. మరి వాళ్ళకి ఉద్యోగాల్లో స్థానం కల్పించమంటున్నారు. ఇప్పుడు బీసీల్లో కలపక్కర్లేదు, ఉద్యోగాల్లో కొంచెం వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వచ్చు కదా. మరి ముద్రగడ పద్మనాభం గారిని అణిచివేయడానికి ప్రయత్నించింది ఎవరు? మనం గమనించాల్సింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కాపు ద్రోహి, ముద్రగడ పద్మనాభం గారు కాదు. అది కాపులందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి. నేను మీకు ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, కాపులందరూ ఆలోచించండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ద్రోహి అని మనం అనడంలో ఎంతవరకు సబబో ఆలోచించండి. ఆయన చేసే పోరాటాన్ని అణగదొక్కాలని ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు. మరి మీ నాయకుడు అని చెప్పి జనసేన మొన్నటి వరకు నా నాయకుడు కూడా జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు ఏం సపోర్ట్ వెళ్ళాడు? కాపుల్ని అణిచివేసి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ వెళ్ళాడా, లేదంటే కాపులకు సపోర్ట్ వచ్చాడా? అది మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. అది కాపులు తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, వర్మ గారే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తాడని. అదే జరుగుతుందండి. ముందు సినిమా చూద్దాం, మనం ఇంకా ఉంది సినిమా. మే 13 వరకు సినిమా ఉంది. ఈ మధ్యలో ఈయన అంటే వర్మ గారు ఈ మధ్యలో ఆయన ఫేస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, నేను రాజకీయంగా మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయన ఫేస్ చూస్తుంటే అనిపిస్తుంది ఆయన ఇండిపెండెంట్గా వేస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వర్మ గారు ఇండిపెండెంట్గా ఇక్కడ నామినేషన్ వేస్తారంటున్నారు మీరు. ఎవరంటే చంద్రబాబు నాయుడే వేయిస్తాడు, ఇండిపెండెంట్గా వేయిస్తాడు. వేయించి అక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించే అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గురించి మీకంటే మాకే బాగా తెలుసు, ఎందుకంటే 8 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసాం కనుక. చంద్రబాబు నాయుడే వర్మతో ఇండిపెండెంట్గా వేయించి పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు. మనం పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు. ఈ ప్రయాణంలో వంగ గీత గారి గెలుపు తథ్యం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వర్మ గారు నేను 2019లో పోటీ చేసేటప్పుడు అందరికీ ఏం చెప్పాడంటే, శేష్ కుమారి డమ్మీ క్యాండిడేట్, నేను పవన్ కళ్యాణ్కి 7 కోట్లు ఇచ్చాను, శేష్ కుమార్ని డమ్మీ క్యాండిడేట్గా ఇక్కడికి పంపించాడు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాడు. అది నేను ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. నేను వర్మ గారు ఇలా ప్రచారం చేశారండి, మీకు 7 కోట్లు ఇచ్చాడంట వర్మ గారు, అందుకని డమ్మీ క్యాండిడేట్ని పెట్టారంట మీరు అని చెప్పి నేను చెప్పాను. ఆయన పెద్దగా దాన్ని రిసీవ్ చేసుకోలేదు. నెక్స్ట్ నేను ప్రచారంలో ఉండగా వర్మ గారికి నేను అన్నాను, నాకు పేకాట క్లబ్బులు లేవు, సారా బట్టీలు లేవు, అయినా కూడా నేను ప్రజలకు సేవ చేసేయాలనే వచ్చాను. వర్మ గారి దగ్గర నుంచి ఎంగిలిపోయి మెతుకులు ఆశించే వ్యక్తి కాదు మాకినీటి శేష్ కుమారి. నేను
నేను డమ్మీ క్యాండిడేట్ని కాదు, ఆడ పులిని వచ్చాను. నేను జన సైనికులకి నడి బొడ్డు మీద కాపలా కాస్తాను. నన్ను మీరు ఓడించినా గెలిపించినా కూడా జనసేన పార్టీ జన సైనికులకి నేను 5 సంవత్సరాలు పిఠాపురం నడిబొడ్డుని కాపలా కాస్తానని చెప్పాను నేను. అలాంటి ఒక ఆడ పులిని డమ్మీ క్యాండిడేట్ పంపించాడు, 7 కోట్లు ఇచ్చానని చెప్పుకునే వర్మ అంటే ఎంత నీతిమాలిని రాజకీయం చేస్తాడో, ఎంత నీతిమాలిని మాటలు మాట్లాడతాడో అక్కడే అర్థమవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఓటమి వర్మ చేతిలోనే ఉంది, ఇది తథ్యం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి నీ ఓటు ఎవరికి వేస్తావు? మా ఓటు జగన్ గారికి. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఎవరికి వేస్తావు? వంగా గీత గారండి. అంటే వంగా గీత గారికి వెయ్యాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? మా మేడం గారు 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీలో అభివృద్ధి, అలాగే మాకు డ్రైనేజీలు, పరిపాలన సౌఖ్యత, మనకి కాకినాడలో హాస్పిటల్ కాడ డెవలప్మెంట్ కాడ బాగుందండి. మేడం గారు ప్రతి విద్యార్థికి బెనిఫిట్లు ఇచ్చారండి. అంటే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది జగన్ ప్రభుత్వం పైన అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్లో ప్రచారం జరుగుతుంది జోరుగా. సో వాటి గురించి నువ్వేం మాట్లాడుతావు? అవన్నీ అపోహలండి. జగన్ గారి ముందు అందరూ తూచండి. జగన్ గారి ముందు జగన్ గారు కొండ, వీళ్ళేమో ఢీ కొట్టడం కష్టమండి. జగన్ గారి అభివృద్ధి, ఆ పథకాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, నాడు నేడు, చెయ్యూత, చేనేత నేస్తం, జగన్ గారి అభివృద్ధి పాలనలో నవరత్నాలు 11 పథకాలు 100% 90% నిజం చేశారు. జగన్ గారి అభివృద్ధి జగన్ గారిని కాపాడుతుందండి. 2014 ఎలక్షన్స్ టైంలో కూటమితో వచ్చిన అప్పుడు జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించారు. దాని తర్వాత మళ్ళీ విడిపోయారు. ఎవరి కళ్ళ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలిచింది అత్యధిక మెజారిటీతో. మరి ఈసారి మళ్ళీ కూటమితో వస్తున్నారు కదా, ఈసారి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కదా? సార్ మైనస్ ఏం లేదండి, 152 సీట్లు పక్కాగా వస్తాయండి. మన జగన్ గారి అయ్యంలో అభివృద్ధి పథకాలు ప్రతి పేదవాడికి నేరుగా బటన్ నొక్కి వేయారండి. ఎవరికి పొల్లిపోకుండా ప్రతి హరువుడు అన్న ప్రతి వాడికి, పేదవాడి ఇంటికి ప్రతి పథకం ఇంటికి వచ్చిందండి. ప్రతి అభివృద్ధి పథకంలో పింఛనే కాదు, నాడు నేడే కాదు, డెవలప్మెంటే కాదు, మన ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉందండి. మంచినీటి సరఫరా పుష్కలంగా ఉందండి. ప్రతి పథకాలు అభివృద్ధి, డెవలప్మెంట్, నిరుద్యోగులకి 2 లక్షల సచివాలయం ఉద్యోగాలు తీసారండి. వాలంటీర్లు బెనిఫిట్ ఉన్నాయండి. ప్రతి అభివృద్ధి ప్రతి గ్రామానికి అయిందండి. అంటే వాలంటీర్ వ్యవస్థ పైన కూడా చాలామంది దాడి చేశారు కదా, ఐ మీన్ మాటలతో. ఆ వాలంటీర్ వ్యవస్థ మాటలతో ఎంత దాడి చేసినా జగన్ గారి ముందు చీప్గానే చూస్తాం. జగన్ గారి అభివృద్ధి వల్ల ప్రతి ఒక్కరు నాశనం అయిపోయింది. వాలంటీర్లు ఎప్పుడు సక్సెస్ఫుల్గా చేశారండి. ప్రతి పథకం అందుబాటులోకి వచ్చింది. వాలంటీర్లు మన జగన్ గారికి ఎన్ని మొక్కలు ఆడవాళ్ళండి. వాలంటీర్ల వల్ల ప్రతి పథకం డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందారు. ఫైనల్గా చెప్పు, ఇక్కడ ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారా, వంగ గీత గారా? వంగ గీత గారు నెగ్గుతారండి పక్కాగా. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచే అవకాశం ఉంది కదా? లేదండి, వంగ గీత గారు నెగ్గుతారండి. వంగ గీత గారు నగ్గగల కారణాలు చెప్పగలవా? వంగ గీత గారు వాళ్ళు చేసిన మంచి పథకాలు, మన ఎంపీగా చేసిన అభివృద్ధి, అలాగే ప్రజారాజ్యం టైంలో మాకు కాంగ్రెస్ పరిపాలన ప్రతి ఊరికి, ప్రతి పల్లికి కారిడార్లు, అలాగే ఉప్పాడ పోర్టుకి అభివృద్ధి, అలాగే మన కాకినాడ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందండి. మన గీత గారి మంచి పథకాలు మన గీత గారిని కాపాడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.